శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. ముందుగా తెలుగువారి అందరికీ అట్ల తద్ది నోము శుభాకాంక్షలండి. ఆ గౌరీదేవి కృపాకటాక్షం వల్ల అట్ల తద్ది నోము నోసుకునే భాగ్యం మాకు అందరికీ లభించిందన్నమాట. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో పరిసర ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ కూడా అట్ల తద్ది నోము నోసుకుంటారండి. అట్టాది వర్ణానికి ఉంటుంది అని సామెత. ఉండ్రాల తద్ది అయితే కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మా పూర్వజన్మ సుకృతం మేము అట్ల తద్ది ఉండ్రాల తద్ది రెండూ కూడా నోసుకుంటామండి. భాద్రపద మాసంలో ఉండ్రాల తద్ది, ఆశ్వయుజ మాసంలో అట్ల తద్ది నోసుకుంటామన్నమాట. పుట్టింటికి నుంచి అత్తింటికి వెళ్ళిన అమ్మాయి అన్ని వ్రత విధానం అంతా కూడా అత్తింటి విధానంలోనే ఉంటుందండి. పూజలు వ్రతాలు అన్నీ కూడా. కానీ ఒక గౌరీదేవి వ్రతం మాత్రమే పుట్టింటి నుంచి పట్టుకుని వెళ్తుంది అమ్మాయి. పుట్టింటి తరపున ఏ రకంగా అయితే ఆచారపు అలవాట్ల ప్రకారమే అట్ల తద్ది ఉండ్రాల తద్ది మేము నోసుకుంటామండి. ఇది పుట్టింటికి వచ్చి నోచుకునే నోమన్నమాట, గౌరీదేవి వ్రతం. ఆ వ్రతాన్ని మేము నోసుకున్నామండి ఈరోజు. తెల్లవారుదామున సూర్యోదయం అవ్వకుండా 4 to 5:30 ప్రాంతంలో భోజనం చేస్తామండి. ఇంకా సాయంత్రం వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోమన్నమాట. కాల్లో గైరమ్మ పాడండి ఎవరైనాని, నీళ్ళలో గైరమ్మ పాడుల్లో గైరమ్మ, పంటల్లో గైరమ్మ, పాలల్లో గైరమ్మ, నీళ్ళల్లో గైరమ్మ. హారతులీయరే అమ్మకు అతివలు మీరంతా, సౌభాగ్యవతులంతా, పసుపు కుంకుమ పైడి పల్లెమున. గేదె దూడ పాడి ఉన్న మూల నాకు అమ్మగారింటికి వెళ్ళడానికి ముందు రోజు కుదరలేదండి. అయితే తద్దినాడు ఉదయం మేలుకొని ఇంటికాడే పెరుగన్నం తినేసాను. తినేసిన తర్వాత ఇంట్లో చక్క పెట్టేసుకొని అన్నం
కూర పిల్లలందరికీ అన్నీ రెడీ చేసేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాను అన్నమాట. వెళ్ళిన తర్వాత అమ్మగారి ఇంటికాడే ఉన్నాను. అమ్మ అయితే గౌరీదేవికి 11 అట్టులు, అక్కకి ఒక 11 అట్టులు, 22 అట్టులు వేసింది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. అయితే 11 పూముల దారాన్ని తోరం పొడుచుకుంటామండి. దక్షిణహస్తానికి కూడా 11 పేటలతో దారాన్ని పొడుచుకుంటాము. దానికి పసుపు రాసి 11 ముళ్ళు వేసుకుంటామన్నమాట. దొరికినట్లయితే 11 ముళ్ళల్లో 11 పత్రులు పెట్టుకుంటామన్నమాట. మెడలో అయితే మామూలుగానే ఉంచుకుంటామండి. అది పూజానంతరము మెడలో ధరిస్తామన్నమాట తోరాన్ని. తర్వాత దక్షిణహస్తానికి చేతికి కూడా తోరాన్ని కట్టుకుంటాము. తద్దులు తీరని వాళ్ళైతే 11 మెడలో తోరాలు పసుపుండా పంచిపెడతారండి. చేతి తోరాలు అయితే పంచిపెట్టరు. ఈ రకంగా నోము నోసుకుంటామన్నమాట. అమ్మవారికి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారికి పూజ చెల్లించుకుంటామండి. అట్ల తద్ది గౌరీదేవి వ్రతం 2 విధాలుగా చేసుకోవాలండి. ఇందులో 2 ఘట్టాలు ఉంటాయి. ఒకటిది వచ్చేసి ఇంటికాడ చేసుకుంటాము, సెకండ్ది వచ్చేసి కాలవగట్టు మీద చేసుకోవాలన్నమాట. ఉండ్రాల తద్ది అట్ల తద్ది 2 ఈ రకంగానే కాలవగట్టు మీదకి వెళ్ళి నొయ్యాలండి. అయితే అట్ల తద్దికి కొంచెం ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే నవధాన్యాలతో జాజాలు వేసుకోవాలి. మేము జాజాలు అంటామన్నమాట. మొలకలు రప్పించుకోవాలి. ఆ మొలకను కూడా అమ్మవారికి చూపించుకోవాలన్నమాట, ప్రకృతి మాతను పూజించే విధానం. అయితే ఇవన్నీ పట్టుకుని వెళ్ళి కాలువగట్టు కాడికి వెళ్ళి ఆ కాలువగట్టులో కాలువ లోపల ఉన్నటువంటి మట్టిని తీసి గట్టు మీద వేసి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి అమ్మవారికి అట్టు తర్వాత కొబ్బరికాయ నైవేద్యం చెల్లించి అమ్మవారికి జాజాలు కూడా అక్కడ పెట్టి దండం పెట్టుకుని ఇంటికి వస్తామండి. ప్రతి ముత్తైదు అయితే ఇలాగే చేస్తుంటారు. పెళ్ళి అయిన తర్వాత 11 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తామండి. 12వ సంవత్సరం ఉత్తి ఉపవాసం ఉండి 13వ సంవత్సరం వాయినం అందుకోవచ్చు అన్నమాట. గౌరీదేవి తాంబూలాన్ని తోరాన్ని అందుకుంటాము. ఈ రకంగానే మేము చేసుకున్నామండి. ఇది పుట్టింటిలో నోసుకునే నోమన్నమాట. అమ్మవారి దయ. ఇది 13వ సంవత్సరం నాకు. అమ్మవారి దయ వల్ల పుట్టింట్లో నోసుకునే భాగ్యాన్ని నేను పొందాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నోసుకోవాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. నానమ్మ అయితే చుక్కను చూసి దండం పెట్టుకున్న తర్వాత నాకు 1000 రూపాయలు ఇచ్చిందండి నన్ను దాచుకోమని. నానమ్మకు వచ్చినటువంటి ఫంక్షన్ దాసి మాకు అప్పుడు ఇలా ఇస్తూ ఉంటుంది అన్నమాట, తనకు తోచినప్పుడల్లా. శ్రీమాత్రే నమః. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. పూజానంతరం పలహారం కూడా అమ్మ వాళ్ళ ఇంటికాడ తినేసే వచ్చామండి. అమ్మ బయటికి వెళ్ళారు పని మీద. అయితే మేము తీరా ఆకు దగ్గర కూర్చున్నాము భుజించడానికి. లోపు అమ్మ వచ్చారన్నమాట. అప్పటికి ఇంకా తినలేదు. అమ్మ చేత కూడా అక్షంతలు వేసుకుని మేము ప్రసాదం తిన్నామండి.